కానీ దేవుడు చేయగలరు. హెబ్రీ 10:30. మనమందరం జీవితంలో కొన్ని అన్యాయమైన పరిస్థితులను ఎదుర్కొంటాము. ప్రమోషన్ల కోసం ఎదురు చూసి నిర్లక్ష్యం చేయబడతాము. అనారోగ్యంతో బాధపడతాము. లేదా ఎవరైనా సొంత వారు దూరంగా వెళ్ళిపోవటం, వీటన్నిటిని గురించి నిరుత్సాహపడటం మరియు ఆలోచనలో మునిగిపోయి జీవితం అంటే అదే అనుకొనవచ్చు మరియు నేను దానిని గురించి ఏమీ చెయ్యలేను. ఇది కేవలం చెడ్డ సమయం అనుకుంటాము. నిజమే, నీవు ఏమీ చెయ్యలేవు. కానీ దేవుడు చెయ్యగలరు. ఆయన న్యాయం చేసే దేవుడు. నీవు ఎదుర్కొన్న ప్రతి దానిని, నీ విషయంలో తప్పు చేసిన ప్రతి వ్యక్తిని, ప్రతి కన్నీటిని, ప్రతి ఒంటరి రాత్రిని ఆయన చూశారు. ఇప్పటికీ ఇది నీకు మంచిదిగా అనిపించవచ్చు, కానీ నీవు తిరిగి ఆనందించే సమయం వస్తుంది. కాబట్టి చింతించకు. జరిగిన తప్పులకు యేసయ్య సిలువలో చెల్లించిన దానికి, ఆయన యందు విశ్వాసం ఉంచిన నీకు దేవుడు న్యాయం తీరుస్తాడు. నిన్ను ప్రతికూల పరిస్థితుల్లో ఉంచే వ్యక్తుల పట్ల నీవు చేదుతనముతో ఉండకూడదు. లేదా నీవు తిరిగి వానికి అలాగే చేయాలని ఆలోచిస్తూ ఉండకు. ఇది నీ యుద్ధం కాదు, యుద్ధము యెహోవాదే. ఆయన నీ వ్యతిరేకులను మాత్రమే చూడక వారిని నీకు తిరిగి చెల్లించేవానిగా చేస్తారు. ఆయన చెల్లింపజేసే వారిలో నీవు ఉన్నావు. నీ స్వాస్యము ఏమిటో ఆయనకి తెలుసు మరియు ఆయన చెయ్యగలిగినంత ఎవరూ నీకు చెయ్యలేరు. ప్రార్థన. దేవా, దీవించుము. ఆమేన్.